నమస్తే, నేను సిరి. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా పెళ్ళి ఎప్పుడు ఇవాళ రేపు అని చెప్పేసి మొన్నటి వరకు అయితే చర్చలు జరిగాయి. అది కూడా ఏంటంటే తన లవర్ అయిన విజయ్తో ఇంకా పెళ్ళి ఖాయం ఫిక్స్ అయిపోయినట్టుగా మనకి వార్తలు కూడా వచ్చాయి బయట. సో కాకపోతే ఇప్పుడు అనూహ్యంగా వీళ్ళిద్దరు విజయ్ ఇంకా తమన్నా అయితే విడిపోయారన్నట్టు కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం, నిజంగానే వాళ్ళిద్దరు విడిపోయారా లేదనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు ఏంటంటే తమన్నా గారి పెళ్ళి ఇంకా రేపు మాపు అన్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ అయితే వినిపించింది. సడన్గా అంటే విజయ్ గారే వాళ్ళిద్దరు లవ్లో ఉన్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు. సడన్గా చూస్తేనేమో ఇప్పుడు విడిపోయారు అన్నట్టుగా తమన్నా గారు అయితే ఆ విజయ్ గారితో ఉన్న ఫొటోస్ అన్ని తీసేయడం జరిగింది తన ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి. సో ఇదంతా ఏంటి, మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోయారా, అసలు ఏంటి అంటారు సార్? అదే ఈరోజు వార్త అదే చక్కర్లు కొడతా ఉంది అన్ని చోట్ల కూడా. అంటే మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో మొత్తం విజయ్కి సంబంధించినటువంటి అతనితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటినీ కూడా ఆమె డిలీట్ చేయడం, తమన్నా డిలీట్ చేయటం. పైగా ఏంటంటే ఆమె ఇదివరకు చెప్పింది విజయ్ గురించి చాలా గొప్పగా చెప్పింది, నన్ను బాగా అర్థం చేసుకున్నాడు, సో అతనితో కనుక ఉంటే కనుక నేను చాలా ఎంజాయ్ చేస్తాను, టైంని చాలా ఎంజాయ్ చేస్తాను, నన్ను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నా భవిష్యత్తు బాగా ఉంటుంది అతనితోటి అని చెప్పేసి కూడా ఆమె ఇదివరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది విజయ్ తోటి. వీళ్ళిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 అని చెప్పేసి సిరీస్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పని చేసేటప్పుడు అప్పుడు పరిచయం అయింది వాళ్ళిద్దరికి. అప్పుడే తర్వాత లవ్లో పడ్డారు. ఇద్దరి మనసులు కలిశాయి, అభిప్రాయాలు కలిశాయి. సో ఇద్దరం మంచి సింక్లో ఉన్నాము, కలిసి జీవిస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడే అనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అట్లాగే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమని బాహాటంగానే చెప్పుకున్నారు. ఆమె అతని గురించి గొప్పగా మాట్లాడటం, విజయ్ కూడా తమన్నా పట్ల ప్రేమను వ్యక్తం చేయటం, ఇదంతా కూడా మరి ఎందుకని 2 ఏళ్ళు, బహుశా ఇది 2 ఏళ్ళు అంతే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మధ్య ప్రేమ విషయం ఇదంతా బయటపడి ఇదంతా కూడా ఈ 2 ఏళ్లలో ఇంత గాఢంగా ప్రేమించుకున్నట్లు కనిపించిన వాళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే కలిసి కూడా తిరుగుతూ చాలా కనిపించారు, తిరుగుతూ ఉన్నారు. మరి ఆమె ఇప్పుడు 35 ఏళ్ళకు వచ్చే ఆమె వయసు తమన్నా. మేబీ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే బలమైనటువంటి కారణం విడిపోవటానికి తను ఇంకా సినిమాలకు స్వస్తి చెప్పేసి పెళ్లి చేసేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోదాము అని ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి విజయ్ ఒప్పుకోలేదా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా మగవాళ్ళే ఇంకా పెళ్ళి అయిపోతే ఇక నువ్వు ఆపేసి అని చెప్తారు కదా. మరి ఇక్కడ రివర్స్ లాగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కొన్ని మీడియా హౌస్లో అయితే. అంటే బాలీవుడ్లో అయితే నడుస్తుంది ఇదే. తమన్నా అయితే ఇక లైఫ్లో సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనలో ఉంది. సో తనను పెళ్లి చేసేసుకొని, కానీ తనేమో కెరీర్ మీదే ఇంకా దృష్టి పెట్టమని చెప్తున్నాడని. ఇద్దరు ఇప్పుడే ఎందుకు, ఇంకా కొంతకాలం ఆగుదాము, అంటే పెళ్లి చేసుకోవడానికి అతను ఇంకా రెడీగా లేడు, సో ఇంకా మరికొంత టైం కావాలని చెప్పేసి అతను అంటున్నాడని. ఈమెకేమో ఇప్పటికే ఇక చాలు, ఇక చేసింది చాలు, లైఫ్లో సెటిల్ అయిపోదాము. ఎందుకంటే ఆమె ఎప్పుడో శ్రీ అనే సినిమాలతోటి మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ అనే సినిమా ఆమె కెరీర్ మొత్తాన్ని మార్చేసింది, మొత్తం టర్నింగ్ పాయింట్ ఆమెకి. శేఖర్ కమ్ముల అలాంటి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ హీరో, ఇద్దరు వయసు సమానమో లేకపోతే ఇంకా వరుణే చిన్నోడో ఆమె కంటే కూడా. మొత్తానికి ఆ సినిమాలో ఆ కాలేజీ స్టూడెంట్గా ఆమె చేసినటువంటి అభినయం, వరుణ్ సందేశ్ తోటి ఆమె కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అందుకని పెద్ద విజయం సాధించింది చిన్న సినిమాల్లో. ఆ తర్వాత కాలంలో పెద్ద పెద్ద స్టార్ల పక్కన, అందరి పక్కన చేసింది. మేబీ ఒక పవన్ కళ్యాణ్తో చేయలేదు, అందరితో చేసింది అనుకుంటా. తమన్నా కెమెరామెన్ గంగాబాబుతో, పవన్ కళ్యాణ్, రైట్, ఇంకా అందరితో చేసింది. ఎవరితో చేయలేదు? ప్రభాస్తో ఉంది కదా సార్, చేసింది. రెబల్, అవును, రెబల్ ఇద్దరు హీరోయిన్లు తను అందరితో చేసింది. మహేష్తో చేసింది. మహేష్తో ఆడలేదు కానీ ఆ సినిమా ఆగడ అనే సినిమా చేసింది. రామ్ చరణ్తో చేసింది. ఆల్మోస్ట్ అందరితో చేసింది. స్టార్ హీరోస్ అందరితో చేసింది. ఈవెన్ చిరంజీవితో కూడా
సైరా నరసింహారెడ్డిలో కూడా అవును సార్. ప్రియురాలుగా అందులో యాక్ట్ చేసింది. ఉమ్. సో ఇలా ఇంత మంచి కెరీర్ని ఆమె చూసింది. కాకపోతే ఏంటంటే అంటే ఒక టాప్ లీగ్లోకి వచ్చింది అనుకున్న టైంలోనే మళ్ళీ డౌన్ఫాల్ కూడా మొదలైపోయింది. ఎందుకంటే సినిమాలు సరిగా ఆడలేదు. ఏ హీరోతో చేసినా కూడా అంత అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయినాయి ఆ సినిమాలన్నీ కూడా. సో అందుకే కొంచెం డౌన్ఫాల్ అయింది. తర్వాత మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయారు తను ఇక్కడ నుంచి. అవును, కాకపోతే అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది బాలీవుడ్లో. ఆ తర్వాత ఎక్కువగా ఈ స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అంటాం కదా, అలాంటి రీసెంట్ టైమ్స్ లో చూస్తే జైలర్ సినిమాలో ఎంత పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. అసలు ఎక్కడ చూసినా అదే సాంగ్ వినిపించింది మనకి. అవును, అందులో ఆమె డ్యాన్స్లు, దాని మీద ఎన్ని రీల్స్ వచ్చాయో లెక్కలేదు అసలు. ఆ పాటలో ఆ పాట గుర్తుందా మీకు? జైలర్ సినిమా రాను కావాలయ్య అనే సాంగ్, కావాలయ్య అనే పాట. అందులో తెలుగు మాటలు ఉపయోగించి మరి ఆ తమిళ సినిమాలో కూడా, తమిళ పాటలో కూడా తెలుగు మాటలు ఉపయోగించి ఆ పాట చేశారు. సో అట్లా అంటే ఆమెకు కూడా ఏంటంటే ఇంకా ఇట్లాంటివి వద్దు, ఇంకా అంటే కెరీర్ కూడా అంత ఇదిగా లేదు కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇప్పుడు ఓదెల 2 అనే సినిమాలో మెయిన్ రోల్ చేస్తుంది, లీడ్ రోల్ ఆమె. శివశక్తిగా క్యారెక్టర్ అంటే ఆ టైప్ ఆఫ్ ఒక రోల్ని సంపత్ నంది డైరెక్షన్లో ఆమె చేస్తూ ఉంది. బహుశా ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది హోప్స్ అయితే ఉన్నాయి ఆ సినిమా బాగా ఆడుతుంది అనేది. ఆ సినిమా సంబంధించి ఇప్పుడు దాకా ఏదైతే ప్రమోషనల్ కంటెంట్ వచ్చిందో అదంతా కూడా బాగా ఉంది. ఈవెన్ ఆమె లుక్ కూడా, అందులో కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తూ ఉంది ఆమె. ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే అది హారర్ జానర్కి సంబంధించినటువంటి హారర్ థ్రిల్లర్, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఎందుకనో ఆమెకి ఇక దీని అన్నిటికి కూడా పక్కన పెట్టేసేసి విజయ్ని పెళ్లి చేసేసుకొని సెటిల్ అయిపోదాం మనం ఇంకా అని ఆమె అనుకుంటూ ఉంది. ఇతనేమో ఇప్పుడే పెళ్ళికి రెడీగా లేడు అనేది కనిపిస్తోంది. నేను ఇంకా కెరీర్ని ఇంకా ఇప్పుడు బిల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు విజయ్ వర్మ గురించి పెద్దగా తెలియదు. అతను హైదరాబాద్లో పుట్టినవాడే పెరిగినవాడే చిన్నప్పుడు, కానీ తర్వాత ముంబైకి వెళ్ళిపోయాడు. తెలుగు రాదు మళ్ళీ అతనికి, ఇక్కడ హైదరాబాద్ అబ్బాయి అయినప్పటికీ కూడా. సో కానీ హైలీ టాలెంటెడ్ యాక్టర్ అనే పేరు అయితే సంపాదించుకున్నాడు. సో తెలుగులో ఒక సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీఏలో విలన్గా చేశాడు, బాగా ఆకట్టుకున్నాడు అందులో. సో నటుడిగా అతనికి అసలు వంక పెట్టాల్సిన పని లేదు. కాకపోతే ఇంకా అతను కెరీర్ మీదే అతని దృష్టి అంతా ఉంది అని చెప్పేసి, అందుకని నేను ఇప్పుడు పెళ్ళికైతే సిద్ధంగా లేను, ఇంకొంతకాలం అయిన తర్వాత అప్పుడు చేసుకుందామని అతను ప్రపోజల్ పెట్టినట్టుగా. అందుకు ఆమె కాదు ఇప్పుడే చేసేసుకుందాం అని ఆమె అన్నట్టుగా ఇలాంటిది ఏదో జరిగింది. అందుగురించే బ్రేకప్ అయిపోయింది 2 ఏళ్ళకే అని చెప్పేసి అక్కడి నుంచి వినిపిస్తున్న మాటలు అవన్నీ కూడా మేబీ అందులో ఎక్కువ వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అది లేదా ఇంకేదన్నా ఉందా ఏంటనేది వాళ్ళకే తెలుస్తుంది, మనకైతే తెలియదు కదా. సో మరి దీని తర్వాత మరి ఇప్పుడు ఈ బ్రేకప్ తర్వాత మరి ఆమె ఏం చేస్తుంది ఏంటి, సినిమాలకు దూరం అయిపోతుంది. ఎందుకంటే తను లైఫ్లో సెటిల్ కావాలి అని అనుకున్నప్పుడు పెళ్ళి అయినా కాకపోయినా సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఛాన్స్. ఎందుకంటే లాంగ్ టైం నుంచి తను ఇదే ప్రొఫెషన్లో ఉండేసరికి కూడా ఒక బ్రేక్ కావాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. సో మేబీ ఆమె పెళ్లితో బ్రేక్ తీసుకుందాం అనుకునేసరికి ఇలాంటి ఒకటి వచ్చిందేమో అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఆ డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత తర్వాత కాలంలో మళ్ళీ మన డెసిషన్ మారచ్చు. అట్లా చాలామంది పెళ్లి చేసుకొని వెంటనే సినిమాలకి ఇంకా ఆపేసి 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ నటించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకేమీ దగ్గరుండి చూసుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి వచ్చింది ఆ వయసు వచ్చింది, వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రులుగా బతకగలరు మీన్స్ అంటే మనం ఇంకా వాళ్ళని దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ఒక వ్యాపకం కావాలి కదా. ఖాళీగా ఏం కూర్చుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త తన ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతాడు, ఈ ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక రిలీజేషన్ వస్తుంది. మళ్ళీ మనం ఏదో ఒకటి వ్యాపకం పెట్టుకుంటే బాగుంటుంది కదా.
అప్పుడు మళ్ళీ అట్లా చాలామంది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీస్. మేబీ అట్లా కూడా చేసే అవకాశం మరి ఉండొచ్చు ఆమెకి. ప్రస్తుతానికైతే ఇది విడిపోతున్నారు అనేది మాత్రం తమన్నా ఫ్యాన్స్కి మాత్రం కొంచెం ఇబ్బందికరమే. కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది కానీ మళ్ళీ మేము సినిమాలో చూడాలా అని అనుకున్న వాళ్ళు మాత్రం ఆమె తీసుకున్న డెసిషన్ని స్వాగతించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.